Hello everyone, welcome to Kaundinya IAS. Myself Amarnath Dimani, faculty for aptitude, pure maths, reasoning. సో మనకి అర్థమెటిక్లో డేటా సఫిషియన్సీ అని ఒక అద్భుతమైన టాపిక్ ఉంటుంది. డేటా సఫిషియన్సీ, దత్తాంశ యోగ్యత అంటాం కదా, రైట్. దాంట్లో ఉండే క్వశ్చన్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఓకే, సో మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ స్పెషాలిటీ ఏంటి అంటే, సో ఇది ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా నడుస్తుంది. మేజర్గా చాలా నామినల్గా అంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, మేజర్గా వాళ్ళని ఫోకస్ చేయడం కోసమని గర్ల్స్కి 4,500కి, బాయ్స్కి 5,400 రూపాయల ఫీజు తోటి, అత్యుత్తమ ఫ్యాకల్టీ తోటి, ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ ఫ్యాకల్టీ తోటి కంప్లీట్ అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, లేకపోతే స్టాండర్డ్ జీకే కావచ్చు, బ్యాంక్ అవేర్నెస్ కావచ్చు, కంప్యూటర్ అవేర్నెస్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అన్నిటినీ ఫుల్ లెంగ్త్లో చెప్తున్న ఒకే ఒక సంస్థ అంటే మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సార్ మీరు అంటున్నారు కదా ఇది ఒక ట్రస్ట్ తోటి నామినల్ ఫీజు, మీరు చెప్పిన ఫీజు కూడా చాలా తక్కువ, మరి మీరు ఫుల్ కంటెంట్ ఇస్తారా? బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ నేను ప్రౌడ్గా చెప్పే విషయం ఏంటంటే, క్వాంట్ అండ్ రీజనింగ్ కలిపి నేను 250 గంటల దాకా డీల్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఆర్గనైజేషన్కి వెళ్ళి అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 250 గంటలు ఎవరైనా డీల్ చేస్తున్నారేమో కనుక్కోండి. ఓకే, సో ఇంగ్లీష్ కనీసం 100 తక్కువ లేకుండా గంటల్లో డీల్ చేయబడుతుంది, 100 నుంచి 120 గంటలు. ఓకే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 100 నుంచి 120 గంటలు. ఇన్ని ఎక్కువ అవర్స్ మీకు పలానా ఇన్స్టిట్యూషన్లో ఇస్తున్నారా లేదా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓకే, సో అంటే దిస్ ఇస్ అవర్ క్వాలిటీ. ఓకే, ఆ ప్రిమిసెస్ ఒకసారి వచ్చి చూసారు అంటే యూ సే దట్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రిమిసెస్ ఫర్ ఎవర్. ఓకే, సో అంత అద్భుతమైన ప్రిమిసెస్ ఉంటుంది. ఓకే సార్, మరి మీకు ఇంత గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు? డాక్టర్ నారాయణ గారు, ఈ నారాయణ సార్. సో మన టీజేపీఎస్ కాలేజ్లో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయిన వ్యక్తి. ఓకే, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి, విద్యావేత్త సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో విద్యలో ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయిన వ్యక్తి. ఓకే, రైట్. అంత మంచి సారు గైడెన్స్లో ఓకే ఇంత అద్భుతమైన కరికులం తోటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, ఓకే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, ఓకే వాటికి సంబంధించిన డౌట్స్ అన్ని రెగ్యులర్గా క్లియర్ చేస్తూ ఫ్యాకల్టీ నిరంతరం అందుబాటులో ఉంటూ ఉన్న ఒకే ఒక సంస్థ అంటే మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. ఓకే, సో ఎందుకంటే చాలామందికి ట్రస్ట్ ద్వారా జరుగుతుంది, నామినల్ ఫీజు అనగానే ఒక డౌట్ వస్తుంది, మీరు అసలు సిలబస్ మొత్తం చెప్తారా, లేకపోతే మనకి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్స్ అని గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది, వాటిలో ఏం చేస్తుంటారమ్మా, ఒక 20 అవర్స్లో మొత్తం అర్థమెటిక్, ఒక 10 అవర్స్లో మొత్తం రీజనింగ్ చెప్పిస్తూ ఉంటారు. అలాంటివి చూసి సార్ వీళ్ళు కూడా అలాగే చెప్తారేమో అనుకుంటారు. కాదమ్మా, చెప్తాను కదా, 250+ అవర్స్. నాకు గుర్తున్నంత వరకు అయితే లాస్ట్ బ్యాచ్ నేను తీసుకున్నది 270 గంటలు, 270 అవర్స్. ఓకే, సో బట్ ప్రతిసారి 270 తీసుకోలేకపోవచ్చు, 250 అయినా తీసుకుంటాం మినిమం. దట్ ఈస్ ఓకే, షెడ్యూల్ అది. ఓకే, వీళ్ళిద్దరూ కలిపి కూడా మినిమం 250 అవర్స్ తీసుకుంటారు అమ్మా వీళ్ళు కూడా. ఓకే, అంటే 250 + 250 500 అవర్స్ ఆఫ్ టీచింగ్ అవర్స్, వేర్ యూ విల్ ఫైండ్ ఇట్. ఓకే, థింక్ అబౌట్ ఇట్. సో మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుంది, నువ్వు వచ్చి క్యాంపస్లో క్లాస్ విని ఓకే, లేదా సింపుల్, ఎందుకంటే మనకు త్వరలోనే బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది, బ్యాంక్ బ్యాచ్, మళ్ళీ 3వ బ్యాచ్, 2 సక్సెస్ఫుల్ బ్యాచ్లు నడిచాయి. మరి మన స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. 2 సార్ మన ఫ్యాకల్టీ క్వాలిటీ ఎంత, వాళ్ళు ఎంత చెప్తారు అంటే, సో నేను ఎంత చెప్తాను అనేది మన వీడియోస్లో చూడొచ్చు, ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూడొచ్చు. సో మన ఇంగ్లీష్ నవీన్ సార్ ఎంత చెప్తారు అనేది ఓకే, సో యూట్యూబ్లో ఆల్రెడీ మన వీడియోస్ ఉన్నాయి, దాంట్లో చూడొచ్చు. మన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోడెస్లో సార్ ఎంత క్వాలిటీ చెప్తారనేది అక్కడ చూడొచ్చు. సో మన హ్యాండ్అవుట్స్లో ఎంత క్వాలిటీ ఉంటుందంటే ఇప్పుడు మీరు చూడొచ్చు. అంటే ఇవన్నీ హ్యాండ్అవుట్స్లో ఉండే క్వశ్చన్సే. ఓకే, అంటే ద బెస్ట్ హ్యాండ్అవుట్స్ ఇస్తాం గుర్తుపెట్టుకోండి. ప్రతి టాపిక్కి, అర్థమెటిక్, రీజనింగ్కి చిన్నది పెద్దని లేకుండా, ఓకే పర్సనలైజ్ తీసుకున్న, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, లేకపోతే డేటా ఇంటర్ప్రిటేషన్, అసలు భీకరంగా హ్యాండ్అవుట్స్ ఇస్తాం. ఓకే, లేదంటే రీజనింగ్ వెళ్తే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఎనాలజీ, ఆటోమేటిక్, కోడింగ్, డీకోడింగ్, సిటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, లేకపోతే సిలాయిజం, ఓకే క్లాక్స్, క్యాలెండర్స్ కూడా చెప్తాం. బ్యాంక్ క్లాక్స్, క్యాలెండర్స్ రాకపోయినా కూడా, ఎందుకంటే అది మీకు వేరే ఎగ్జామ్కి హెల్ప్ అవుతుందని. ఓకే రైట్, కాబట్టి ఇంత బెస్ట్ క్వాలిటీ యూ విల్ నెవర్ ఫైండ్ ఎనీవేర్. ఓకే రైట్, లెట్ స్టార్ట్ ద క్వశ్చన్స్ వన్ బై వన్. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం ఓకే మన కౌండిన్య ఐఏఎస్ సంబంధించిన డీటెయిల్స్ ఏం కావాలన్నా, అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఇక్కడ ఫోన్ నెంబర్ కనబడుతుందో దానికి కాల్ చేయొచ్చు. అలాగే మనది ఒక డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుందమ్మా, ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే కూడా ఓకే మాకు డీటెయిల్స్ వచ్చేస్తాయి మీవి. ఓకే, మర్చిపోవద్దు. రైట్, క్వశ్చన్, Sudha and Radha received salary increments. Who received the greater increment?
మా సుధా రాధా అని ఇద్దరు వ్యక్తులున్నారమ్మా, వాళ్ళిద్దరికి సాలరీ పెంచారంటమ్మా, ఇంక్రిమెంట్స్ వచ్చాయి. ఓకే, వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చింది? ఓకే, ఫస్ట్ వన్ చూడండి. సుధా సాలరీ ఇంక్రీజ్డ్ బై 8%. సుధా సాలరీ ఎంత పెరిగిందమ్మా? 8% పెరిగింది. ఓకే, 8% పెరగడం అంటే ఏంటి? ఇంతకుముందు తన సాలరీ 100 రూపీస్ అయితే ఇప్పుడు 8 రూపీస్ పెరిగి 108 రూపీస్ అయింది. అంటే ఇంక్రిమెంట్ 8 రూపీస్. కానీ ఇంతకుముందు సాలరీ 100 రూపాయలా? తెలియదు. 1000 రూపాయలు అయితే 80 రూపాయలు, 10,000 అయితే 800 రూపాయలు, 1,00,000 అయితే 8,000 రూపాయలు. ఓ మై గాడ్! అంటే సుధాకి ఎంత సాలరీ పెరిగిందో నాకు తెలియదు. సో ఎవరికి ఎక్కువ వచ్చింది అనేది నేను ఇక్కడ నుంచి చెప్పగలనా? చెప్పలేను. అవునా? నా క్వశ్చన్ ఏంటి? ఎవరికి ఎక్కువ సాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది అనేది నేను చెప్పలేను. కాబట్టి కొట్టేశాను. సెకండ్ వన్, రాధా సాలరీ ఇంక్రీజ్డ్ బై 5%. అమ్మ రాధా సాలరీ 5% పెరిగిందంట. ఓకే, అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా? ఇంతకు ముందు సాలరీ 100 రూపీస్ అయితే ఇప్పుడు 5% పెరిగింది. అంటే 105 రూపీస్ అయింది, 5 రూపాయలు పెరిగింది. ఇక్కడ కూడా క్వశ్చన్ తెలుసా? రాధా ప్రీవియస్ సాలరీ 100 రూపాయలు అయితే 5 రూపాయలు పెరిగింది కదా. రాధా ప్రీవియస్ సాలరీ 1000 రూపాయలు అయితే 50 రూపాయలు, 1,00,000 రూపాయలు అయితే 5,000 రూపాయలు పెరిగింది. ఓకే, అంటే రాధా ప్రీవియస్ సాలరీ తెలియలేదు కాబట్టి నేను దీనికి ఆన్సర్ చెప్పలేను. ఓకే, పక్కన పెట్టద్దు. సో ఇప్పుడు సుధా రాధా గురించి మాట్లాడినప్పుడు నాకు ఎవరికి ఎక్కువ ఇంక్రిమెంట్ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ 8% పెద్ద నెంబర్ ఉంది కదా అని చెప్పి సుధాకి ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చిందని చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇండివిజువల్గా రెండు ఫెయిల్ అయినప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ కంబైన్డ్. కంబైన్డ్లోకి వెళ్ళినప్పుడు నాకేం కనబడుతుంది? ఓకే, 8%, 5% చూడకూడదు. మా సుధా రాధాల స్టార్టింగ్ సాలరీస్ 100 అనుకుందాం ఒక కేసు. ఇంకో కేసు సుధా స్టార్టింగ్ సాలరీ ఒక 1000 రూపాయలు అనుకుందాం, రాధా ప్రీవియస్ సాలరీ 1,00,000 రూపాయలు అనుకుందాం. ఈ రెండు కేసులతో మీకు అర్థమైపోతుంది. చూడండి, మా ఇక్కడ 8% ఇంక్రిమెంట్ వచ్చింది కదా సుధాకి. అంటే ఇక్కడ 8 రూపాయలు, ఇక్కడ రాధాకి 5% 5 రూపాయలు వచ్చింది. అంటే సుధాకి ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చింది. రెండో కేసు చూడండి, సుధా సాలరీ 8% పెరిగింది. 1000లో 8% అంటే ఎంతమ్మా? జస్ట్ 80 రూపీసే. రాధాకి 5% అంటే 1,00,000 కాబట్టి 5,000 రూపాయలు. ఇప్పుడు ఫస్ట్ కేసులో సుధాకి హైయెస్ట్ వస్తే రెండో కేసులో రాధాకి హైయెస్ట్ వచ్చింది. అంటే ఓవరాల్గా ఎవరికి హైయెస్ట్ వచ్చింది అనేది నువ్వు చెప్పలేవు. అవునా కాదా? రైట్, గుర్తుపెట్టుకో. యూనిక్ ఆన్సర్ చెప్పలేకపోతే డేటా ఈజ్ నాట్ సఫిషియంట్. సో డేటా ఈజ్ నాట్ సఫిషియంట్ కాబట్టి ఇఫ్ ఈవెన్ ద డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద question. So answer is fourth option. Got it? Let's see the next beautiful one. By what percent was the price of a television was reduced? ఒక టీవీ ప్రైస్ ఎంత రెడ్యూస్ చేశాడో అంటున్నాడు. ఓకే, గుడ్. ఫస్ట్ వన్, ద రెడ్యూస్డ్ ప్రైస్ వాజ్ 3,600. రెడ్యూస్డ్ ప్రైస్ అంటే తెలుసా? అంటే ఇంతకు ముందు సపోజ్ ఒక 3,600 కదా, ఒక 10,000 రూపాయలు టీవీ ప్రైస్ అనుకుందాం. రెడ్యూస్డ్ ప్రైస్ అంటే నేను కొంచెం తగ్గించిన తర్వాత ఫైనల్ ప్రైస్ 3,600. ఓకే, ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత రెడ్యూస్ చేశానమ్మా? 6,400 రూపాయలు రెడ్యూస్ చేశాను కదా. ఓకే, రెడ్యూస్డ్ ప్రైస్ అంటే తగ్గించిన తర్వాత మిగిలిన ప్రైజు, అది గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్, తగ్గించిన తర్వాత ఎంత మిగిలిందమ్మా? 6,400 రూపాయలు మిగిలింది. రైట్, ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిందమ్మా, రెడ్యూస్డ్ ప్రైస్ ఇచ్చాడే కానీ ఎంత తగ్గిందో తెలియదుగా. సార్ ఇంతకుముందు 10,000 అన్నారు కదా, 10,000 ఎందుకు ఉండాలి? 5,000 ఉంది అనుకో. ఒకవేళ 5,000లో 3,600 మిగిలింది కదా, అంటే 1,400 కదా తగ్గింది. అంటే ఇందుకు టీవీ రేట్ 1,400 తగ్గిందా, 6,400 తగ్గిందా? నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ నాట్ సఫిషియంట్. సెకండ్ వన్, ద ఒరిజినల్ ప్రైస్ వాజ్ 400 మోర్ దాన్ ద రెడ్యూస్డ్ ప్రైస్. మా ఒరిజినల్ ప్రైస్ ఎంతమ్మా? రెడ్యూస్డ్ ప్రైస్ కన్నా 400 ఎక్కువ. నేను ఇప్పుడు రెండో స్టేట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ మర్చిపోవాలి. ఎందుకంటే నాకు ఓకే, ద డేటా గివెన్ ఇన్ స్టేట్మెంట్ ఏ అలోన్ ఈజ్ సఫిషియంట్, బి అలోన్ ఈజ్ సఫిషియంట్ అని అడుగుతాడమ్మా. అంటే ఏ ఒక్కటే సరిపోతుంది, బి ఒక్కటే సరిపోతుందని చెప్పాలి. నేను సరిపోతుందా లేదా నేను వెరిఫై చేయాలి. అంటే ఏ ఒక్కటే సరిపోతుందా లేదా అంటున్నప్పుడు నేను ఏ చదివేటప్పుడు నీ మైండ్లో బి ఉండకూడదు. సరే, బి ఒక్కటే సరిపోతుందా లేదా అన్నప్పుడు నేను బి చదివేటప్పుడు ఏ నా మైండ్లో ఉండకూడదు కదా. రైట్, కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బి చదివేటప్పుడు ఏని మర్చిపోవాలి. మా రెడ్యూస్డ్ ప్రైస్ ఎంతనమ్మా? ఒరిజినల్ దానికన్నా 400 అంట తక్కువ అంట. ఓకే, సారీ, 400 తక్కువ. అంటే ఏంటమ్మా? ఒరిజినల్ నుంచి రెడ్యూస్డ్కి 400 గ్యాప్ ఉందంటే ఆ 400 నేను తగ్గించినట్టు. అంటే ఎంత తగ్గించాను దానికి నేను ఆన్సర్ చెప్పేసా కదా. ఓకే, ఎప్పుడు చెప్పాను? బి ఉంటే సరిపోతుంది కదా, నాకు ఏతో పనే ఉంది. సో ఆన్సర్ ఈస్ బి అలోన్ సఫిషియంట్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. బి అలోన్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. అంటే ఆన్సర్ ఏంటమ్మా? ఇఫ్ ద డేటా గివెన్ ఇన్ స్టేట్మెంట్ బి అలోన్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, వేరాస్ ద డేటా గివెన్ ఇన్ స్టేట్మెంట్ ఏ అలోన్ ఈస్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకేనా మై డియర్ పర్సనల్స్? Now let's see the next beautiful question. What was the cost price of the washing machine purchased by John? జాన్ పర్చేజ్ చేసిన వాషింగ్ మిషన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? మళ్ళీ గుర్తుపెట్టుకో, వాడు అడుగుతుంది క్లియర్గా కాస్ట్ ప్రైస్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్, జాన్ గా 10% కన్సెషన్. కన్సెషన్ అంటే ఏంటమ్మా? డిస్కౌంటే కదా, అందులో లేబుల్డ్ ప్రైస్.
అంటే జాన్ కొనుక్కున్నాడు, ఎంత డిస్కౌంట్తో కొనుక్కున్నాడు? 10%. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్ 100 రూపాయలు అయితే 10 రూపాయలు తగ్గి 90 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్. ఓకే, మరి ఆ వాషింగ్ మిషన్ 10,000 అనుకో, అప్పుడు దాంట్లో నాకు ఎంత వచ్చింది? మా 10% కన్సెషన్ అంటే 1000 రూపాయలు కన్సెషన్ వచ్చింది, అవునా కాదా? అంటే నేను ఎంత పెట్టి కొనుక్కున్నట్టు? 9,000 పెట్టి కొనుక్కున్నట్టు. అప్పుడు ఇది కదా కాస్ట్ ప్రైస్. అసలు ఇందుకు 10% కన్సెషన్ వస్తే నేను కాస్ట్ ప్రైస్ చెప్పగలనా? చెప్పలేను. అంటే ఏ ఈజ్ నాట్ సఫిషియంట్. ఓకే, రైట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. జాన్ సోల్డ్ ద వాషింగ్ మిషన్ ఫర్ 4,200 విత్ 20% ప్రాఫిట్ ఆన్ ద లేబుల్డ్ ప్రైస్. జాన్ ఏం చేశాడమ్మా? దాన్ని 4,200 రూపాయలకి అమ్మేశాడు. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్, అంటే అమ్మకపు ధర. ఓకే, అప్పుడు వాడికి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? ప్రాఫిటే వచ్చింది. 20% ప్రాఫిట్ అంతవరకు ఆపేశాడు అనుకుందాం. ఒకవేళ అంతవరకు ఆపేస్తే చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చమ్మా. డేటా సఫిషియన్సీ బ్యూటీ ఏంటో తెలుసా? నీ మైండ్లో కాన్సెప్ట్ వస్తే నెంబర్స్తో నీకు పని లేదు. అంటే ఇక్కడ ఎంత వచ్చింది అనేది ఆన్సర్ ఎవరు అడగరు నేను. ఓకేనా, రైట్. అది సరిపోతుంది లేదా ఎవరికి చెప్తే సరిపోతుంది. సరే, ఇక్కడ చూడమ్మా, నీకు నేను 100% పెట్టి కొన్నా, నాకు 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే నేను 120% అమ్మా, అవునా కాదా? దీని వాల్యూ వాడు ఎంత చెప్పడమ్మా? 4,200. వాడు అడిగింది కొన్న ధర. అంటే సరదాగా కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు. సార్ క్రాస్ మల్టిప్లై ఆన్సర్ వచ్చేస్తుంది సార్. ఎస్, సూపర్. ఎప్పుడు వాడు 20% ప్రాఫిట్ అని చెప్పి వదిలేస్తే, కానీ వాడు అలా అనలా. 20% దేని మీద వచ్చిందంటమ్మా? లేబుల్డ్ ప్రైస్ మీద. అప్పుడు మొత్తం మారిపోతుంది. లేబుల్డ్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్ రావడం అంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇక్కడ నువ్వు అనుకున్నావు కదా కాస్ట్ ప్రైస్ 100% అనుకున్నావు కదా నువ్వు, కానీ అలా అనుకోకూడదు ఇప్పుడు. ఎందుకంటే నేను ప్రాఫిట్ దేని మీద క్యాలిక్యులేట్ చేశాను? లేబుల్డ్ ప్రైస్. అంటే నువ్వు లేబుల్డ్ ప్రైస్ని 100% అనుకోవాలి. అంటే లేబుల్డ్ ప్రైస్ అంటే ఎంఆర్పి 100%. అర్థమైందా? సో అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మొత్తం పోతుంది. ఎందుకు? నీకు అసలు లేబుల్డ్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్ అంటే నీ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటమ్మా? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. ఇదే కదా నీ అమ్మకపు ధర alias సెల్లింగ్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్గానే వచ్చింది. ప్రాఫిట్ ఏమో 20% ఆఫ్ ఎంఆర్పి, అంటే 20/100 ఇంటూ ఎంఆర్పి అయింది. అప్పుడు నీకు వచ్చిన వాల్యూ ఎంత? 4,200. నీకు సిపి కావాలంటే ఎంఆర్పి కూడా తెలిసి ఉండాలి. అది కూడా వాడు ఇవ్వలేదు కాబట్టి నేను ఆన్సర్ చెప్పలేనంటే బి అలోన్ ఆల్సో నాట్ సఫిషియంట్. ఎప్పుడైతే ఇండివిజువల్గా నాట్ సఫిషియంట్ అయ్యాయో రెండు కంబైన్లోకి వెళ్దాం. వెళ్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేద్దాం. ఎందుకు చేస్తున్నాం చూద్దాం ఒకసారి. రైట్, చూడండి. రెండు కంబైన్లోకి వెళ్ళినప్పుడు ఓకే, జాన్ 10% కన్సెషన్తో కొన్నాడు కదా. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఎంఆర్పి ఫిక్స్డ్ అమ్మా, మ్యానుఫ్యాక్చర్ ఇస్తాడు. అంటే ఎంఆర్పి 100x అనుకుంటే 10% డిస్కౌంట్ కాబట్టి నేను 90x కొనుక్కున్నా, అవునా? నేను ఎంత ప్రాఫిట్కి అమ్మాను? 20% ప్రాఫిట్కి అమ్మాను. దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద, అవునా? అంటే కాస్ట్ ప్రైస్లో 10% అంటే 9 కదా, 20% అంటే 18 కదా. అంటే సెల్లింగ్ ప్రైస్ ఓకే 90xకి ప్రాఫిట్ ఒక 18x యాడ్ చేసుకోవాలి కదా. ఓకే, అంటే మొత్తం ఎంతమ్మా? 108x. దాని వాల్యూ వాడు ఇచ్చాడు ఎంతమ్మా? 4,200. ఇప్పుడు నీకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ అంటే నీకు తెలుసు కదా 90x ఎంత, అవునా కాదా? అంటే ఆన్సర్ సరదాగా వచ్చేస్తుంది. రైట్ ఆర్ రాంగ్? రైట్. సో నాకు ఇక్కడ టార్గెట్ ఏంటో తెలుసా? ఆన్సర్ ఎంత అనేది కనుక్కోకర్లా. ఆన్సర్ వస్తుందా లేదో చెప్తే చాలు. వస్తుందిగా డేటా ఈజ్ సఫిషియెంట్. ఎప్పుడు ఫస్ట్ వన్ సరిపోలా, సెకండ్ వన్ సరిపోలా, కంబైన్లో సరిపోయింది. అంటే ఏంటమ్మా? ఫిఫ్త్ ఆప్షన్. ఇఫ్ ద డేటా గివెన్ ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి ఆర్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకేనా, రైట్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 5. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? మా వస్తువుకి కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నామ్మా? Its selling price increased from 800 to 840. As a result, the percentage of profit increased from 10% to 20%. చూడమ్మా, ఒక షాప్ అంటమ్మా సెల్లింగ్ ప్రైస్ 800 నుంచి 840కి పెంచాడంట. అంటే ఎంత పెంచాడు? 40. పెంచాడు అంటే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఎస్పీ రూల్స్ ఏం కాదమ్మా, మనం విజువలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్పీ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది, లాస్ తగ్గుతుంది. అదే ఎస్పీ తగ్గిందనుకోమ్మా, ఓకే, ప్రాఫిట్ తగ్గుతుంది, లాస్ పెరిగిపోతుంది, అవునా కాదు? ఎందుకంటే నా కాస్ట్ ప్రైస్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు ఇది నా సెల్లింగ్ ప్రైస్ అంటే నాకు ఆల్రెడీ ప్రాఫిట్ వస్తుంది అనుకోమ్మా. సెల్లింగ్ ప్రైస్ పెరిగితే ఆ ప్రాఫిట్ ఇంకా పెరుగుద్ది, తగ్గితే ఇంకా తగ్గుతుంది, అవునా? అదే నాకు ఆల్రెడీ లాస్ వస్తుంది అనుకోమ్మా, ఇది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది దానికన్నా, నువ్వు ఇంకొంచెం తగ్గించావు అనుకో సెల్లింగ్ ప్రైస్ని, అప్పుడు ఏమవుతుంది? లాస్ ఇంకొంచెం పెరిగిపోతుంది, అవునా కాదా? రైట్. అలా మనం విజువలైజ్ చేసుకోవాలి. అయితే దీన్ని ఫుల్ విజువలైజేషన్ కావాలి అంటే మాత్రం నువ్వు మన క్లాస్కి వచ్చేసి చెప్పేస్తా, ఫుల్ డీటెయిల్గా చెప్తా, మామూలు చెప్పను మళ్ళీ. ఓకే, ఇప్పుడు నేను ఎస్పీతో మాత్రం చెప్పా కదా, డిస్కౌంట్కి ఎస్పీకి రిలేషను, డిస్కౌంట్ నుంచి ఎస్పీ నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ రిలేషను మొత్తం చెప్పుకుందాం. ఓకేనా, రైట్. చూడమ్మా జాగ్రత్తగా. నీకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ 800 నుంచి 840కి నేను సెల్లింగ్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశానమ్మా. ఓకే, అంటే ఎంత పెంచానమ్మా? 40. అంటే నీ ప్రాఫిట్ కూడా 40 రూపీస్ పెరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే ఎస్పీ ఎంత పెరుగుతుందో ప్రాఫిట్ కూడా అంతే పెరుగుతుంది. వెరీ గుడ్.
యాజ్ అ రిజల్ట్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 10% to 20%. మా ఇంతకుముందు నీ ప్రాఫిట్ ఎంత ఉండేది 10%, ఇప్పుడు ఎంత అయింది 20%. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి సార్, ఇంతకుముందు 10% ఆఫ్ కాస్ట్ ప్రైస్, ఇప్పుడు 20% ఆఫ్ కాస్ట్ ప్రైస్. సార్ అదేంటి సార్ వాడు ఇవ్వలేదు కదా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ప్రాఫిట్ని లాస్ట్ పర్సంటేజ్ని కాస్ట్ ప్రైస్ మీద కనుక్కోవాలి, డిస్కౌంట్ ఎప్పుడు ఎంఆర్పీ మీద కనుక్కోవాలి. మళ్ళీ డౌట్ సార్ అలా ఎలా, మీకు ఎవరు చెప్పారు, పుస్తకంలో రాశారా? నువ్వు క్లాస్కి వస్తే పర్సంటేజ్ టాపిక్ చెప్తా, దాంట్లో ఎవరిని ఎలా తీసుకోవాలో నేను చెప్తా. ఓకేనా, రైట్, గుడ్. సో ఇప్పుడు 10% నుంచి 20% పెరిగిందంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు 10%. అంటే 10% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్స్ టు 40 రూపీస్. నిన్నే అడుగుతున్నాడు కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు, అంటే ఇండైరెక్ట్ ఏమడుగుతున్నాడు 100% ఎంత అని అడుగుతున్నాడు. సో 10% ఎంత అయితే 100% ఎంత ఈజీగా అనుకోవచ్చు కదమ్మా 400 రూపీస్ అని. అంటే చెప్పగలిగావు కదా, చెప్పగలిగావు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ డేటా ఈజ్ సఫిషియంట్. ఓకే, నాకు క్యాలిక్యులేషన్ తప్పలేదు, అరేంజ్ చేసేస్తాను. నెక్స్ట్ వన్కి వెళ్తున్నాను. The profit was 1/3 of the purchased price. మా ప్రాఫిట్ ఎంత అంటమ్మా పర్చేజ్డ్ ప్రైస్లో 1/3. ఓకే, అంటే ప్రాఫిట్ ఇస్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ కాస్ట్ ప్రైస్. బాగానే ఉంది, కానీ నీకు కాస్ట్ ప్రైస్ కావాలి కదా. మరి కాస్ట్ ప్రైస్ కావాలంటే వీడు తెలిసి ఉండాలి కదా, వాడు ఇవ్వలేదుగా ప్రాఫిట్ వాల్యూ. అంటే బి ఈజ్ సఫిషియంట్ ఆర్ నాట్ సఫిషియంట్? నాట్ సఫిషియంట్. సో లీవ్ ఇట్. ఓకే, మరి ఇది నాట్ సఫిషియంట్, ఫస్ట్ వన్ సఫిషియంట్. అంటే ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ వన్ ఈజ్ సఫిషియంట్. ఓకే, ఏంటమ్మా ఇఫ్ ద డేటా గివెన్ ఇన్ స్టేట్మెంట్ ఏ అలోన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, whereas the data given in statement B alone is not sufficient to answer the question. Okay, that's the next beautiful one. What is the profit person on selling the article when no discount was allowed? ఏ డిస్కౌంట్ ఇవ్వనప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది? వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్? అంటే ప్రాఫిట్ కాదమ్మా, ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంట. ఓకే, గుడ్. స్టేట్మెంట్ ఏ ఉన్నాడు చూడమ్మా. He got 20% profit on MRP when he allowed a discount of 20% on the cost price. ఒకసారి జాగ్రత్త చేయండమ్మా. 20% ప్రాఫిట్ వచ్చిందంటమ్మా దేని మీద? ఎంఆర్పి మీద. ఓకే, మరి ప్రాఫిట్ మనం మామూలుగా దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. డిస్కౌంట్ 20% ఇచ్చాడంటమ్మా దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద. సార్ ఇదంతా చూడండి రివర్స్లో ఇస్తున్నాడు డేటాని, నేను కన్ఫ్యూజ్ చేయడానికి. నువ్వేం దిగులు పడకు, నేను చెప్పేస్తాను చూడు. మా సెల్లింగ్ ప్రైస్ అంటే ఏం రాసుకుంటావు చెప్పు నువ్వు? మామూలుగా కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ రాసుకుంటావు, లేదా ఎంఆర్పి మైనస్ డిస్కౌంట్ రాసుకుంటావు. ఇది నువ్వు మెయింటైన్ చేయి చాలు, నేను నీ చేత ఆన్సర్ తెప్పించేస్తాను నేనే. ఓకే, ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి అమ్మా. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కదా. ఓకే, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఎంతమ్మా 20% ఎంఆర్పి. అమ్మ 20% మనకేం తెలుసు 20/100 అంటే ఎంతమ్మా 1/5 కదా. ఓకే, అది మైండ్లో పెట్టుకో చాలు. ఓకే, అంటే 1/5 ఎంఆర్పి ఇస్ ఈక్వల్స్ టు ఎంఆర్పి మైనస్ డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే 20% కాస్ట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చాడు. 20% అంటే 1/5 అంటే 1/5 కాస్ట్ ప్రైస్. సిపిలన్నీ ఒకవైపు, ఎంఆర్పీలన్నీ ఒకవైపు సెగ్రిగేట్ చేసేద్దాం. ఈ మైనస్ 1/5 సిపిని తెచ్చుకుంటే సిపి ప్లస్ 1/5 సిపి ఇస్ ఈక్వల్స్ టు ఎంఆర్పి మైనస్ 1/5 ఎంఆర్పి. అవునా? ఓకే, గుడ్. సో అంటే 5 సిపి ప్లస్ సిపి అంటే ఎంతమ్మా 6/5 సిపి ఇస్ ఈక్వల్స్ టు ఓకే. సో 5 ఎంఆర్పి మైనస్ ఎంఆర్పి అంటే 4/5 ఎంఆర్పి. ఓకే, సో అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 3s 2 2s కదా. అంటే ఎంఆర్పిని లాక్కొచ్చుకుంటే ఓకే మనం ఏం చెప్పుకోవచ్చమ్మా సిపి బై ఎంఆర్పి ఇస్ ఈక్వల్స్ టు ఓకే 2/3. అంటే నాకు ఈజీగా ఉండడానికి కాస్ట్ ప్రైస్ 200 అనుకుంటాను, ఎంఆర్పి 300 అనుకుంటాను. నాకు ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్, అవునా కాదా? రైట్, గుడ్. ఇప్పుడు చెప్పు నీకేం కావాలి? ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ఏం కావాలి? ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే నువ్వు ఏం చేయాలి? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఓకే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. డిస్కౌంట్ ఎంత ఇచ్చానమ్మా 20% ఇచ్చాను. దేని మీద ఇచ్చాను? కాస్ట్ ప్రైస్ మీద ఇచ్చాను, అవునా కాదా? ఓకే, మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే ఇదేగా 200గా. 200లో 10% ఎంత? 20, అవునా? రైట్. 20% ఎంత అవుతుంది? 20% 40 రూపీస్, అవునా? అంటే ఎంఆర్పిలో 40 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చా, అంటే 260 రూపాయలకి నేను అమ్మా. సెల్లింగ్ ప్రైస్ వచ్చింది సార్ 200కి కొని 260కి అమ్మాను సార్. ఎందుకు కొన్నానమ్మా? 200కి కొన్నాను. ఎంతకు అమ్మాను? 260కి అమ్మాను, అవునా? అంటే ప్రాఫిట్ ఎంత? 60. ప్రాఫిట్ పర్సెంటేజ్ కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఎంతమ్మా మనకి 200 × 100, అవునా? సరదాగా ఆన్సర్ చేసి చూడండి. 2 1s 2 30s. అంటే వాట్ ఇస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్? 30%. వస్తుందా రాదా అంటే వచ్చింది. వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ సఫిషియంట్. ఓకేనా? నెక్స్ట్ వన్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఇస్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఆర్టికల్స్. అమ్మా ఇవి మంచి మంచి మోడల్స్ అమ్మా. మీరు 10 పుస్తకాలు వెళ్తే కానీ రాని మోడల్స్ టకటక సింగిల్గా మీకు ఒకే చోట వచ్చేస్తున్నాయి. ఓకేనా? రైట్, జాగ్రత్త చూడమ్మా. ఈసారి ఏమన్నాడమ్మా? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఇస్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఆర్టికల్స్.
20 వస్తువుల సెల్లింగ్ ప్రైస్ అంటే 20 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ అనుకుంటే ఇస్ ఈక్వల్స్ టు ఓకే వాడు ఏమన్నాడమ్మా కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఆర్టికల్స్ అవునా అంటే 25 ఇంటూ ఈచ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ సిపి అనుకుందాం అప్పుడు ఇట్లా వస్తే ఏమవుతుందమ్మా ఎస్పీ బై సిపి ఇస్ ఈక్వల్స్ టు 5 5 5 4 కదా అంటే ఎంత అయిందమ్మా 5/4 అంటే కాస్ట్ ప్రైస్ 4 రూపాయలు అయితే సెల్లింగ్ ప్రైస్ 5 రూపాయలు అంటే ఆ గ్యాప్ ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ 1 రూపీ అంటే ఇప్పుడు నాకు ప్రాఫిట్ పర్సన్స్ కావాలంటే ప్రాఫిట్ అంటే ఆ గ్యాప్ 1 రూపీ బై కాస్ట్ ప్రైస్ అంటే 4 రూపాయలు ఇంటూ 100 అవునా 1/4 ఇంటూ 100 అంటే ఎంతమ్మా 25% ఇస్ ద ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ ఓకే సార్ ఇక్కడ కూడా ప్రాఫిట్ పర్సన్స్ వస్తుంది సార్ అంటే ఫస్ట్ వన్ సఫిషియంట్ సెకండ్ వన్ సఫిషియంట్ రెండు కావాలా అవసరంలా ఏదో ఒకటి ఉంటే సరిపోద్ది నాకు అవునా కాదా అంటే ఫస్ట్ వన్ ఉన్నా నాకు ఓకే సెకండ్ వన్ ఉన్నా కూడా నాకు ఓకే ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఓకే అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మా ఆన్సర్ okay so if the data in either statement A alone or in statement B alone is sufficient to answer the question అంటే ఎన్నో ఆప్షన్ మా థర్డ్ ఆప్షన్ దట్ ఈస్ ద ఆన్సర్ హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ పర్సనల్స్ ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా కావాలి అంటే మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి మన వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మన అప్డేట్స్ అన్నీ కూడా దగ్గరలో బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది సో డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మన చైర్మన్ గారు నారాయణ సారే మీతో మాట్లాడతారు ఓకే సో ద బెస్ట్ ప్లేస్ వేర్ యూ లెర్న్ ద సబ్జెక్ట్ ఇన్ టన్స్ గ్రాముల్లోనూ కేజీల్లోనూ కాదమ్మా టన్నుల్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే సబ్జెక్ట్ నేర్చుకుని జాబ్ కొట్టాలి అనుకుంటే ఇట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఓకే సో ఫుల్ వీడియో మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు థ్యాంక్ యూ విల్ మీట్ ద నెక్స్ట్ సెషన్ అప్ టు దట్ జై హింద్